వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ మాల్దీవ్స్ ట్రిప్. సో మేము లంచ్ చేయడానికి బఫేకి వచ్చామన్నమాట. అయితే ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అసలు ఎతుక్కోవడానికి మాకు చాలా టైం పట్టింది. కానీ పెద్దగా వెజిటేరియన్లో ఎక్కువ తినే ఆప్షన్స్ లేవు. సో నేను సింపుల్గా ఫ్రూట్స్ అండ్ అలాగే పెరుగును ఇంకా నిమ్మకాయ పచ్చడి నంచుకు తిన్నాను అక్కడ. చూసి చేపలు అనుకున్నారేమో, చేపలు కాదండి, మేము స్నార్క్లింగ్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది స్నార్క్లింగ్ ఎక్విప్మెంట్ ఇదంతా. ఇది అంటే మన తలకే కొంచెం పైకే ఉంటుంది, అంటే సగం లోపలికి ఉంటుంది ఫేస్ లోపలికి వాటర్లో, ఇంకో సగం కొంచెం పైకి ఉంటుంది. అంటే గొట్టంలోంచి మనకి ఎయిర్ నోట్లోంచి బ్రీత్ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో స్టార్టింగ్ నుంచి మీకు ఆ ఒడ్డు దగ్గర నుంచే మీకు ఏదో అక్వేరియంలో ఫిషెస్ ఉన్నట్టు ఉంటాయి. సో నేను లైఫ్ జాకెట్ వేసుకుని సముద్రం లోపలికి వెళ్ళాను అనమాట, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు. బట్ నాకు అసలు సముద్రం లోపల వ్యూ చూస్తుంటే ఎంత నచ్చిందంటే, చిన్ని చిన్ని చేపలు, రంగురంగుల చేపలు, అసలు వేరే ప్రపంచంలోకి వెళ్తున్నట్టుందన్నమాట. చాలా 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 బాగుంది. వీఆర్ హ్యావింగ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టైమ్ హియర్. చూడండి ఎంత బాగుందో, అలా చూస్తూ ఉండాలనుంది హాయిగా. సో మేము మాల్దీవ్స్లో ఆల్మోస్ట్ ట్విన్నింగ్ డ్రెస్సెసే వేసుకున్నాం ఇద్దరం. ముందు రోజు షాపింగ్కి వెళ్ళి మొత్తం ఇద్దరం సేమ్ అవుట్ఫిట్స్ తీసుకున్నాము. నా ఫేవరెట్ అవుట్ఫిట్ అనమాట ఇది, వైట్ అండ్ వైట్. సో బోలెడ్ అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం ఈ అవుట్ఫిట్లో ఇద్దరం. సో ఇప్పుడు మేము మా ఫేవరెట్ అవుట్ఫిట్స్ వేసుకుని సన్సెట్ క్రూజ్కి వెళ్తున్నాము. అంటే సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి సన్సెట్ మనకి చూపిస్తారనమాట. అది కూడా స్లో బోట్లో, అంటే లైక్ నెమ్మదిగా మనం నడుచుకుంటూ వెళ్తే ఎంత స్లోగా వెళ్తుంది అంతకంటే స్లో బోట్ అనమాట. సో దాంట్లో మనకి ఇప్పుడు సన్సెట్ చూడడానికి వెళ్తున్నాం మేము ఇప్పుడు.
జస్ట్ కరెక్ట్గా బోట్ స్టార్ట్ అయ్యే టైంకి మేము లైఫ్ జాకెట్ మర్చిపోయాము. గబగబా వెళ్ళి ఆయన తీసుకొచ్చారనమాట, అందుకే అలా పరిగెడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు సన్సెట్ చూడడానికి వెళ్తున్నాము. రెడీ ఫర్ ద సన్సెట్. సన్సెట్ క్రూయిజ్ స్టార్ట్ అయింది. మేము పడవ మీదకి వచ్చాము. పడవ పైకి వచ్చాము. యాక్చువల్లీ కింద అది ఫస్ట్ ఫ్లోర్, మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఈ తూర్పు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ, పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసేనులే. యాక్చువల్లీ ఆ వ్యూ చూస్తుంటే నాకు ఈ సాంగే గుర్తుకొచ్చింది. లైట్లకి యాక్చువల్లీ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట నాకు ఇక్కడ మాల్దీవ్స్లో మా వారు ఇచ్చారు. అంటే మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అక్కడ హాల్ ఉంటుంది, అందరితో కలిసి చేస్తాము. బట్ నాకు అసలు సర్ప్రైజ్గా ఇటువైపు బీచ్ సైడ్ సముద్రం వైపు తీసుకొస్తున్నారు. ఎందుకా అని చూస్తే ఇక్కడ బ్యూటిఫుల్గా టేబుల్ అరేంజ్ చేసి ఆ చుట్టూతా నీళ్లు, ఈ సముద్ర పొడ్డున కూర్చుని వీఆర్ హ్యావింగ్ అవర్ డిన్నర్. నిజంగా నేనైతే ఒక్కసారి ఇలా ఏంటి అని చూసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము ఇంకొక ఐలాండ్కి వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి. దాని పేరు అధారన్ ప్రెస్టేజ్ వడు అనమాట. మేము బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, మీన్ వైల్ హ్యావింగ్ సమ్ స్నాక్స్. ఇప్పుడే మేము వేరే ఐలాండ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అధారన్ క్లబ్ నుంచి వీఆర్ గోయింగ్ టు అధారన్ ప్రెస్టీజ్ వాడు. సో ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే బోట్ ఎక్కామన్నమాట.
Yeah, thank you. వాటర్ చుట్టూతా వాటర్ మొత్తం. సో రాగానే ఇలా ఒక హ్యాండ్ టవల్ ఇచ్చారు, చల్లగా ఉంది. సో జస్ట్ ఫర్ ద రిలాక్సేషన్. ఇక్కడ ప్రతి చోట ఇస్తున్నారు. ఆధారంలో ఇస్తుంది. వాట్ ఇస్ దిస్? పీచ్ థర్స్టీ. సో ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని ఐలాండ్ మొత్తం చూపించడానికి తీసుకెళ్తున్నారు. అంటే ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయి మొత్తం ఒక చిన్న టూర్ లాగా చూపిస్తారనమాట. సో లాస్ట్ 2 ఐలాండ్స్లో మాకు ఫుడ్ పెద్దగా ఎక్కువ దొరకలేదు. ఐ మీన్ వెజిటేరియన్ లేదు. ఇక్కడ చాలా ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ.
సో ఇక్కడ వాటర్‌లో చూస్తే చిన్న చిన్న షార్క్స్ ఉన్నాయి. నేను సడెన్‌గా చూసి చాలా భయపడ్డా. అదేంటో షార్క్ పిల్లలు ఏంటి పిక్నిక్ వచ్చి ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నాయి ఇక్కడ చాలా సరదాగా. అంటే ఎక్వేరియంలో ఏవో చేపలు ఉన్నట్టు ఉన్నాయి అలాగ ఫ్రీగా. మీరు చూస్తున్నవన్నీ కూడా షార్క్స్ అన్నమాట. చిన్ని చిన్ని షార్క్స్ అలాగ ఫ్రీగా తిరుగుతున్నాయి నీళ్ళల్లో. సో ఇప్పటివరకు మాల్దీవ్స్‌లో మేము వెళ్ళిన ఐలాండ్స్‌లో ఈ పర్టిక్యులర్ వడు ఐలాండ్‌లో వాటర్ విల్లాలో స్టే చేస్తున్నాము. ఇది అంటే అన్నిటికంటే చాలా ప్రీమియం అయిన ఒక విల్లా అనమాట. సో ఎలా ఉంది, రూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అన్నది మా రూమ్ టూర్ ఒక్కసారి మీకు చూపించేస్తాను పదండి. మేము వెళ్ళడానికి ఒక వెహికల్ అరేంజ్ చేశారు. సో ఈ వెహికల్లో ఇప్పుడు మా లగేజ్ అంతా ఆల్రెడీ రూమ్స్లోకి వెళ్ళిపోయింది. సో నా రూమ్స్కి వెళ్ళబోతున్నాం మేము. సో ప్రస్తుతం అయితే మేము రూమ్కి వెళ్ళబోతున్నాము. మేము ఇక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఈ వాటర్ విల్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది దారిలాగా. చుట్టూతా వాటర్, ఇటుపక్క అటుపక్క ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా. లైక్ సముద్రంలో మధ్యలో వీళ్ళు ఈ వాటర్ విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది సిట్ అవుట్ లైక్ అంటే మన రూమ్స్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ కాసేపు లైక్ రిలాక్స్ అవ్వడానికి, టీ తాగడానికి, లేదంటే లైక్ అలాగా. వాటర్ విల్లాలో ఎంటర్ అవ్వగానే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దాన్ని ఆనుకుని సముద్రం అనమాట. సో సముద్రం ఎక్కువ లోతు ఉండదు, జస్ట్ ఒక 5 feet ఉంటుంది అంతే. సో బాల్కనీలో ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ దాన్ని ఆనుకుని సముద్రం, ఒక కౌచ్ అలాగా ఇచ్చారనమాట రిలాక్స్ అవ్వడానికి. నైట్ మేము డిన్నర్కి వచ్చాము. తను మెడిటేషన్ చేసుకుంటుంది లలిత. సో తన మెడిటేషన్ అయిపోగానే డిన్నర్ స్టార్ట్ చేస్తాము మేము. యా, లలిత డ్రెస్సింగ్ చాలా డిఫరెంట్గా ట్రై చేసింది. మాల్దీవ్స్లో శారీ కట్టుకుంది తను నైట్ డిన్నర్కి, ఆ లైట్ కలర్ శారీ. బట్ చాలా అంటే లైక్ అక్కడ ఉన్న చాలామంది ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ వచ్చి తనతోటి తన డ్రెస్సింగ్ గురించి కూడా చాలామంది అడ్మైర్ చేశారు. ఇంకా నా పనే ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 గంటల పైనే మా పెళ్ళిలో మిగిలిపోయిన ఫోటోషూట్ అంతా ఇక్కడ తీయించుకుంది నా చేత. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా వారి సంధ్యావందనంతో స్టార్ట్ అయింది. సో తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ ఈసారి చాలా డిఫరెంట్గా చేసాము. స్విమ్మింగ్ పూల్లోనే మాకు ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. సో వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలాగా వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు ద ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడే ఇక్కడ నుంచి వెకేట్ చేస్తున్నాము. 1 o'clockకి మాకు ఇక్కడ బోట్ అనమాట ఎయిర్పోర్ట్. సో These are the water villas.
మేము వెయిట్ చేస్తున్నాము బోట్ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. సో మీన్ వైల్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అక్కడ. బోట్ ఎక్కేసాం. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాము. అయితే మీకు నెక్స్ట్ నేను ఫ్లైట్లో మేము చూసిన ఒక బ్యూటిఫుల్ సన్సెట్ ఫొటోస్ అండ్ వీడియోస్ చూపిస్తాను. ద బెస్ట్ ఎవర్ సన్సెట్ అనమాట మేము చూసింది. ద బెస్ట్ ఎవర్ సన్సెట్ అనమాట మేము చూసింది. అంటే ఒక కింద ఏదో ఒక దూదిలాగా ఉంది, ఒక పాల సముద్రం దూది పెట్టినట్టుంది అనమాట అక్కడ. దానిలో నుంచి అసలు ఆ సూర్యుడిని చూస్తుంటే అద్భుతంగా అనిపించింది. మేము బెంగళూరు రీచ్ అయిపోయాము. ఇంకా నైట్ అయింది, డిన్నర్ చేయాలి. సో అగైన్ మళ్ళీ లలిత తన మెడిటేషన్లో కూర్చుంది. మెడిటేషన్ అయిపోగానే డిన్నర్ చేసేసి బ్యాక్ టు హైదరాబాద్ నుంచి విజయవాడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.